రేపు బుధవారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి. మీ కష్టాలు, బాధలు, మీకుండే దరిద్రాలు, ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డుతో ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మనము కోడిగుడ్డే కదా అనుకుంటాం, కానీ దానివల్ల చాలా ఫలితాలు వస్తాయండి. అందుకే బుధవారం రోజున ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి. మన జీవితంలో మనం ఏంటంటే కనుక కొన్నిసార్లు అండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. భరించలేని కష్టాలు కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ కష్టాల నుంచి మనం బయటపడాలన్నా, కష్టాలు ఏంటంటే కనుక మన దరిదాపుల్లోకి కూడా రాకుండా పోవాలన్నా, బాధలు కూడా ఉండకుండా ఉండాలన్నా సరే కోడిగుడ్డు పరిహారం చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు మనకు బుధవారం కదా, అయితే బుధవారం ఏంటంటే కనుక మనం గణపతిని పూజిస్తాం కదండి. ముఖ్యంగా ఏంటంటే బుధవారం మీరు కొన్ని నియమాలు పాటించండి. బుధవారం రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయమే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మీ పనులు అయిపోయిన తర్వాత అండి చక్కగా దీపారాధన చేయండి. మీకు ఏవైనా సరే విపరీతంగా ఆటంకాలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉందనుకుంటారు కదా, అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఎర్రటి మందార పుష్పాలతో అలంకరించండి. అనంతరం వచ్చేసి ఏంటంటే దీపం పెట్టిన తర్వాత అందులో ఒక లవంగాన్ని వేస్తే చాలు, మీకుండే కష్టాలు, బాధలు, ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అనంతరం తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి. అయితే మనకు పెద్ద పెద్ద కోరికలు మన లైఫ్లో చాలా ఉంటాయి కదండి, తీరవన్నమాట. ఏది కోరుకున్నా కానీ కొన్నిసార్లు జరగక మనం బాధపడతాం కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి కనుక ఒక 11 రూపాయలు తీసుకోండి. కోరికల్ని తీర్చుకోవడానికి ముడుపులు కట్టాల్సిన అవసరం లేదు. మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అయితే ముడుపులు కట్టేంత సమయం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అసలు ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక 11 రూపాయలతో అంటే దీపం పెట్టండి. ఆడంబరంగా ఏమీ లేదు, సింపుల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో స్నానం చేసి అలా దీపం పెట్టి ఒక 11 రూపాయలు తీసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఆ 11 రూపాయలు ఏంటంటే కనుక ఎత్తి పెట్టండి. ఇక్కడ ఏంటంటే కనుక ఆశ పడకండి. అంటే మీకు ఇక్కడ ఏంటంటే మనం చదువుకోకపోయినా మనకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, మనం సంపాదించకపోయినా మనకు కోట్లు రావాలనే కోరికలు మనం అసలు కోరకూడదండి. భగవంతుడు మనందు అంటే మన రాతలో ఏదైతే ఉంటుందో అది మనకు మాత్రమే ప్రాప్తం చేస్తాడు. మన కోరిక తీరాలని రాసి పెడితే అది ఖచ్చితంగా తీరుతుంది. అలా అని మనం ఏంటంటే కనుక పెద్ద పెద్ద కోరికలు కూడా కోరకూడదు. అంటే ఇచ్చేవాడు దేవుడు, తీసుకునేవాడు మనం కాబట్టి మనం ఏంటంటే చాలా వరకు కూడా మనకు తగ్గట్టుగా మనం కోరికలు కోరుకుంటే మంచిదని పురాణ గ్రంథంలో ఉందన్నమాట ఇది. అందుకే ఏంటంటే మీరు ఏ కోరిక అయితే అనుకుంటున్నారో ఆ కోరిక కోరుకొని ఆ 11 రూపాయలు ఎత్తి పెట్టండి. మీ కోరిక తీరిన తర్వాతనైనా సరే ఆ 11 రూపాయలు ఏంటంటే దగ్గరలో ఉండే గణపతి ఆలయం హుండీలో ఎక్కడైనా వేయొచ్చు. లేదంటే కనుక నార్మల్గా అదే రోజు అంటే ఉదయం ఎత్తిపెట్టి సాయంత్రం అదే ఆ డబ్బును ఏంటంటే కనుక పేదవారికి కూడా దానం చేయొచ్చు. ఆ డబ్బుతో ఏంటంటే కనుక పిల్లలకు అరటిపళ్ళు కానీ లేదంటే ఏదైనా సరే పాయసం కానీ ఏదైనా చేసి ఒక 5 మంది పిల్లలకు కూడా పంచవచ్చు. లేదంటే పెద్దవారికి కూడా ప్రసాదంగా ఏంటంటే కనుక వాళ్లకు పంచితే సరిపోతుంది. తప్పకుండా ఫలితం వస్తుంది. వారం రోజులు కూడా పెట్టొచ్చు, వారం తర్వాత కూడా చేయొచ్చు, లేదంటే మీ కోరిక తీరిన తర్వాత కూడా చేయొచ్చు. ఇది చాలా మంది చేస్తారు. అంటే ఇక్కడ కేవలం 11 రూపాయలతోనే చేయమని చెప్పట్లేదు. 21 రూపాయలు, 11 రూపాయలు, 51 రూపాయలు అంటే మీకు స్టార్టింగ్ కదా, మీకు అంటే తీరాలి కదండి. కోరిక ఏదైనా ఒకటి తీరితేనే కదా మనకు నమ్మకం కలుగుతుంది. ఆ విధంగా ఏంటంటే కనుక ఇలా 11 రూపాయలతో పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది చాలామంది కూడా పాటిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల మీ జీవితం కూడా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఇది చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి రేపు బుధవారం కదా, బుధవారం రోజున ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేయండి. కోడిగుడ్డు చూడటానికి తెల్లగా ఉంటుంది కదండి, లోపల సొన ఏంటంటే కనుక మనకు ఎల్లో కలర్లో ఉంటుంది, వైట్ కూడా ఉంటుంది, ఎల్లో కలర్లో కూడా ఉంటుంది. కోడిగుడ్డు పైన కూడా మనకు వైట్ ఉంటుంది. తెలుపు అలానే కాకుండా పసుపు, ఈ రెండు కలిస్తే ఏమవుతుందో తెలుసా? జరగని పని ఏదైనా సరే, ఇప్పుడు మన కష్టం మన లైఫ్లో మనం చాలా అనుభవిస్తున్నాం, ఆ కష్టం నుంచి మనం ఎలాగైనా సరే బయటపడాలనుకుంటాం కానీ పడం కదా. అప్పుడు ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం ఒక్కసారి చేసి చూడండి. అప్పుడు మీ కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీకేంటంటే కనుక మంచి కూడా జరుగుతుందన్నమాట. ఒక కోడిగుడ్డు అండి మహా అంటే ఒక 10 రూపాయలు ఖర్చు చేస్తామేమో కానీ అంతకంత ఫలితం వస్తుంది కదా. ఎక్కువగా మన లైఫ్లో కష్టాలు, బాధలు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి పరిహారాలు చేయించుకొని మనకి ఎలాంటి బాధలు, ఇబ్బంది ఉండకూడదని మనం అనుకుంటూ ఉంటాం కదా. దానికంటే కోడిగుడ్డు పరిహారం చిన్నది కానీ బెటరే కదా, ఫలితం కూడా వస్తుంది. కావున మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా తీసుకుని. ఇక అనంతరం వచ్చేసి మీ లైఫ్లో మీకు ఏ కష్టాలు ఉన్నాయో అంటే పెద్దవా చిన్నవా పక్కన పెడితే కష్టాలు అందరి లైఫ్లో ఉంటూ ఉంటాయి, అందరూ అనుభవిస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కనుక భరించే శక్తి ఉంటుంది, కొంతమంది అసలు భరించలేరనమాట. అంటే వాళ్ళ దగ్గర ఇంకా భరించే అంత ఓపిక ఉండదండి. అంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా కష్టాలతోనే నిండిపోయి
అయిపోయి ఉంటుంది కదా, అలా లేకుండా ఉండటానికి పరిహారం ఉపయోగపడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ఫలితం వస్తుందండి. ఒకటేసారి ఫలితం అయితే రాదు. ఇది కూడా మీరేంటంటే కనుక గమనించుకోండి. అందుకే ఒక కోడిగుడ్డు తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేసి తల చుట్టూ 21 సార్లు ఎడమ చేతితో పట్టుకొని తిప్పి అనంతరం ఆ కోడిగుడ్డుని ఏంటంటే కనుక ఎవ్వరూ అంటే మనము తొక్కని ప్రదేశంలో పెట్టాలి. అలా అని మీరు ఏంటంటే కనుక పెట్టేటప్పుడు పగలగొట్టకండి. పగలగొడితే ఫలితం రాదు. ఇంటూ మార్కు బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ, ఐబ్రో పెన్సిల్స్తో కానీ, కాటుకతో కానీ, బొగ్గుతో కానీ వెయ్యండి. నార్మల్గా దేనితో పడితే దానితో వెయ్యకండి. అయితే ఇంటూ మార్క్ ఏం చేస్తుందో తెలుసా, అక్కడికి మన సమస్య కానీ, మన కష్టం కానీ మనం భరించలేకపోతున్నాం కదా, దాన్ని ఆపుతుంది. అలానే కోడిగుడ్డు కూడా ఏంటంటే కనుక కష్టం ఎంత కఠినంగా ఉన్నా సరే దాన్ని మన నుంచి దూరం చేస్తుందన్నమాట. ఇలా మనకు ఫలితం ఏంటంటే రావటం అనేది జరుగుతుందండి. ఇది చాలా చిన్న పరిహారం, ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒక్కసారికే ఫలితం వస్తుందని చెప్పట్లేదు, కానీ మీరు చేస్తున్న కొద్దీ ఏంటంటే కనుక ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి. ఆ మార్పుని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు బుధవారం రోజున సాయంత్రం సంధ్యా సమయం అంటే 6 నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు మీ ఇష్టం అండి, మీరు ఎప్పుడైనా చేసుకోండి. కానీ సాయంత్రం పూట చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట. ఉదయం కంటే కూడా సాయంత్రం చేసే పరిహారాలకు అతీత శక్తి ఉంటుంది. సాయంత్రం చేసే పరిహారాలు అవి చిన్నవా పెద్దవా మనం పక్కన పెడితే మాత్రం ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది, ఫలితం పొందుతామని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి కోడిగుడ్డు పరిహారం కేవలం కష్టాల కోసం మాత్రం ఉపయోగపడుతుంది. కష్టాన్ని దూరం చేస్తుంది. ఒకవేళ పెద్ద కష్టాలు ఉన్నాయనుకోండి, కొంచెం సమయం అనేది ఖచ్చితంగా పడుతుందండి. వెంటనే అయితే రాదు కదా, కొంచెం సమయం పడుతుంది. కాబట్టి అది కూడా చూసుకోండి. ఇక ఆ తర్వాత ఈ కోడిగుడ్డు పరిహారాన్ని నమ్మకంతో చేయండి. ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా కానీ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక కోడిగుడ్డు పరిహారం చేయండి. ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన మీద ఉండే చెడు గాలి కానీ, డిప్రెషన్ కానీ, బాధ కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి బయటపడటానికి కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అందుకే ఇలా కోడిగుడ్డుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మనమండి ఎదుగుతున్నాం అనుకోండి, చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉంటూ ఉంటారు. మన ఇరుగువారు పొరుగువారు అందరూ ఉంటూ ఉంటారు. మన మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే మనము లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వకుండా మనని అడ్డుకుంటూ ఉంటారు, అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. అసలు మన కొన్నిసార్లు ఏంటంటే కనుక అసలు ఏం చేయాలో అర్థం కాదు కదండి. మా లైఫ్ ఎందుకు ఇలా ఆగిపోతుంది, మేము ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు, మాకు అసలు ఏం జరుగుతుంది, మేము ఎందుకు ఇంత డిప్రెషన్లో ఉన్నాం, బాధలో ఉన్నాం, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అన్నట్టుగా మనం చాలా వరకు కూడా అంటే బాధపడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటప్పుడు ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. మీరేంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డే కదా అనుకోకండి. కోడిగుడ్డు వల్ల మీకు అద్భుతమైన ఫలితం వస్తుందండి. మీరు ఒకసారి చెయ్యండి, పదే ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం చేస్తారు. ఏదైనా గాలి సోకినా, ఏదైనా మీ మీద ఏంటంటే కనుక ఇలా ఎవరైనా ఏదైనా చేయించినా, మీ మీద ఏదో జరుగుతుందని మీకు ఏదైనా సందేహం ఉన్నా, భయం ఉన్నా, లేదంటే కనుక మీకు అంటే ఏదో చెడు జరుగుతుందని అనుమానం ఉన్నా సరేనండి, మీరేంటంటే ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట. ఈజీగా ఫలితం పొందే పరిహారం. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. ఇంట్లో ఉండే కోడిగుడ్డే తీసుకొని పరిహారం చేసుకొని మన మీద ఉండే చెడుని, నెగిటివిటీని మనం దూరం చేసుకోవచ్చు. ఏంటంటే కనుక చెడుని పోగొట్టుకోవచ్చు. అందుకే కోడిగుడ్డు అనేది తీసుకొని దాని మీద అంటే ఇప్పుడు మనకు ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ గురించి మనకు తెలుసు, వాళ్ళ పేర్లు తెలుసు అంటే కోడిగుడ్డు మీద వాళ్ళ పేర్లు రాయండి. బ్లాక్ స్కెచ్ మార్కుతోనే రాయండి. మీరు ఏ పెన్ను పడితే ఆ పెన్నుతో రాయకండి, ఫలితం రాదు. లేదు వాళ్ళ పేర్లు తెలియదంటే కనుక గుర్తుపెట్టుకోండి, 9 అంటే ఇంటూ గుర్తులు వేయండి. పైన 3, మధ్యలో 3, కింద 3 ఇలా ఒక అంటే కింద ఒకదాని కింద ఇలా ఇంటూ గుర్తులు వేయండి. అలా వేస్తే కూడా ఏంటంటే కనుక మీరు ఒకవేళ మీ మీద ఏదైనా చేయించారని మీకు అనుమానం ఉంటే ఆ అనుమానం ఏంటంటే కనుక తొలగిపోతుంది. మీ మీద చేయించిన చెడు కూడా పోతుంది. ఒకసారికి ఫలితం వస్తుందండి. ఇది 2-3 సార్లు చేయాల్సిన పని లేదు. ఒక్కసారికి ఏంటంటే కనుక రిజల్ట్ మీరు పొందుతారనమాట. ఎలా అంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే బరువు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, భారం అంటే దిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. మనకు తెలిసిపోతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది చేయండి. అయితే మీకు ఏదైనా గాలి సోకిన ఇలాగే చేయండి. ఏదైనా దిష్టి దోషాలు, నరదిష్టి, చెడు దిష్టి, కడు దిష్టి ఇలా చాలా ఉంటూ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా మనం సఫర్ అవుతాం కదా, వాటి వల్ల కూడా మనం ఏంటంటే ఇబ్బంది పడతాం. కాబట్టి అలా ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట. అలా ఆ విధంగా కూడా మీరు ఫలితం అయితే పొందొచ్చు. కాబట్టి ఇది మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా, సమస్య ఉన్నా, ఏది ఉన్నా సరేనండి ఇంకా పోతుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు. కావున ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసేసి రిజల్ట్ అనేది పొందండి. చాలా
చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అండి. మనం ఏంటంటే ఫలితం వస్తుందో రాదో అనుకుంటాం, కానీ ఖచ్చితంగా వస్తుంది. నమ్మకం ఉంటేనే కదా ఫలితం అనేది వస్తుంది, నమ్మకం ఉంటేనే కదా మనం రిజల్ట్ పొందుతాం. అలానే ఈ పరిహారం కూడా అంతే అండి. ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది మనం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 కోడిగుడ్ల పరిహారాలు కూడా బుధవారం పూట చేయండి. ఎలా ఏ పని అయినా సరే జరగట్లేదు, పెండింగ్లో పడిపోతుంది, పని వల్ల కూడా సఫర్ అవుతున్నాం అనుకుంటే కూడా అనుకొని పని తల చుట్టూతో తిప్పాలి. తిప్పేటప్పుడు ఏమవుతుందంటే కనుక కోడిగుడ్డు మనలో ఉండే నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మనలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తీసేసుకుంటుంది. అలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది. ఏదైనా నెగిటివిటీతో పాటు మన మీద ఏదైనా గాలి ఇలాంటివి ఆవహించి ఉంటే వాటిని కూడా తీసుకునేంత శక్తి కోడిగుడ్డుకుంటుంది అనమాట. మనం ఏంటంటే కోడిగుడ్డు అంటే అంత పని చెయ్యదేమో, కోడిగుడ్డు వల్ల రాదేమో ఫలితం, ఇలా అనుకోని కనుక మీరు పరిహారం చేసుకుంటే ఫలితం అయితే రాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. లేదు మాకు ఫలితం వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది, రాదంటే రాదంతే, ఇంకా అది గుర్తుపెట్టుకోండి. ఇలా చేసేసుకొని కోడిగుడ్డుని పగలగొట్టకూడదు. కోడిగుడ్డు పగిలితే ఏమవుతుందంటే చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు కోడిగుడ్డు పగిలింది అనుకోండి, ఏం ఫలితం ఉండదనమాట. అందుకే పగలగొట్టకుండా పెట్టేసి రండి. పెట్టిన తర్వాత మీరు ఆ కోడిగుడ్డు పగిలినా ఎటు పోయినా మనకు అవసరం లేదనమాట. మనం పెట్టామా, ఇంటికి వచ్చామా, గమ్మునైపోయామా అంతే. నలుగురితో కూడా పంచుకోకండి, ఎందుకంటే మనకు ఫలితం రావాలి కదా. వచ్చిన తర్వాత పంచుకుంటే పర్వాలేదు, రాకముందు ఏంటంటే కనుక మనం పంచుకున్నామనుకోండి ఆ వచ్చే రిజల్ట్ కూడా రాకుండా పోతుంది. ఇది మీరు ఇంకా గమనించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఈ 2 కూడా రేపు బుధవారం రోజున కోడిగుడ్డు పరిహారాలు చేసుకోండి. అంతెందుకండి, మన పిల్లల్లో కూడా అండి చీటికి మాటికి జబ్బు పడటం, మానం చేయటం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి ఏంటంటే కనుక సమస్య అనేది రావటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అయితే ఈ కోడిగుడ్డు పరిహారం ఆ పిల్లల పరంగా కూడా చేయొచ్చు. అంటే ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా కానివ్వండి, మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం కదండి. పిల్లలకి ఏదైనా జరిగితే చాలా వరకు కూడా మనం కూడా అంటే డల్ అయిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. పిల్లల్ని చూస్తే కొంతమంది ఓర్వలేరు, దిష్టి పెడుతూ ఉంటారు. పిల్లలకు కూడా ఏంటంటే కనుక గాలి సోకటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఆ పిల్లలకు కూడా ఇలాగే కోడిగుడ్డుతో తీసేయండి. ఆ పిల్లలకి ఏంటంటే కనుక వితిన్ సెకండ్స్లో అండి ఇలా చేసి మీరేంటంటే కనుక బయట పెట్టేసి వచ్చే లోపే ఆ పిల్లల్లో యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది. కావాలంటే మీరు ఒకసారి చేసుకోండి, మీకు తెలిసిపోతుంది అనమాట. కానీ కాళ్ళు చేతులు శుభ్రం చేయండి, ఇంటి ముందు పెట్టకండి, ఇంటికి కొంచెం దూరంగా పెట్టండి. మనం చూడకూడదు, అంటే ఒకసారి మనం పరిహారం చేసిన తర్వాత దాన్ని మనం చూడకూడదు అనమాట. కోడిగుడ్డు అలాంటి ప్రదేశంలో పెట్టండి. కానీ మీ ఇంటి ముందే పెట్టి మీరు పదే పదే చూసుకుంటే ఏం రిజల్ట్ ఉంటుంది కదండి, అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే మీరు ఇంటి ముందు కాకుండా మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ 2 పరిహారాలు బుధవారం రోజున చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి రేపు బుధవారం కదా. అయితే రేపు బుధవారం రోజున ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ధనానికి ధనం వస్తుంది, మంచి పేరు లభిస్తుంది. అలానే కాకుండా నలుగురిలో గుర్తింపు, గౌరవం కూడా కలుగుతుంది. ఈ నెంబర్కి అంతటి పవర్ ఉంటుంది. ఈ నెంబరు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, విశ్వ ప్రకారం కావచ్చు, అత్యంత శక్తివంతమైనదని చెప్పబడుతుంది. ఈ నెంబర్ ఏంటంటే కనుక అంఖ్యాశాస్త్ర ప్రకారం, అంటే అంకెల్లో కూడా అంటే అంకెలు సంఖ్యలు ఏవైనా ఒకటే కదండి. అయితే ఏంటంటే కనుక లక్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందుకే కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కనుక బండి నెంబరు, అలానే కాకుండా మొబైల్ నెంబరు, వాళ్ళు అంటే డోర్ నెంబర్ ఇలాంటివి పర్సనల్గా ఏంటంటే కనుక లక్కీ నెంబర్స్ని యాడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే కనుక దానివల్ల ఇంకా మంచి జరగాలని వాళ్ళు భావిస్తారు. అది పెట్టుకోవడం వల్లనే వాళ్ళ లైఫ్లో ఏంటంటే కనుక వాళ్ళు ముందుకు అంటే వెళ్ళినట్టు కూడా భావించుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకు విపరీతంగా లక్ వచ్చిందని కూడా భావించుకుంటారు. కాబట్టి లక్కీ నెంబర్స్ ఇలా ఉంటాయండి, అవి భగవంతుడితో ముడిపడి ఉంటాయి. అంటే ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్క నెంబర్తో పోలుస్తూ ఉంటారనమాట. అందుకే మనం కూడా అండి డబ్బు సమస్య ఏదైనా ఉంటే అది పోవాలంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని ఈ నెంబర్ని రాసి పర్సులో పెట్టుకుంటే చాలు. లేదంటే ఒక 10 రూపాయల నోటుని తీసుకొని దానిపైన రాసేసి పర్సులో పెట్టుకున్నా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ని ఈ విధంగా రాయండి. ఈ నెంబర్ ఒక రకంగా చెప్పాలంటే కనుక విశ్వంలో కొంచెం పవర్ఫుల్ నెంబరు. న్యూమరాలజీ కూడా అంటే ప్రకారం కూడా ఈ నెంబర్ చాలా శక్తివంతమైనది. అందుకే 222 555 777 ఈ నెంబర్ అంటే 2 అలానే కాకుండా ఇలా వచ్చేసి 5 7 కదండి. ఇది చాలా చాలా అంటే శక్తివంతమైన నెంబర్. అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక క్రమంగా ఉన్నాయి కదా. ఇలా అంటే చిన్న నుంచి పెద్ద, ఇలా ఏంటంటే కనుక మన సంపాదన కూడా చిన్న నుంచి పైకి ఎదగటానికి ఈ నెంబర్ ఏంటంటే కనుక మనకు మంచి చేకూర్చడానికి ఎన్ని రోజులైనా సరే పెట్టుకోండి. మీకు నచ్చినప్పుడు తీసేసి కాల్ చేయండి. అంటే పేపర్ మీద రాసుకోవచ్చు, 10 రూపాయల నోటు మీద రాసుకోవచ్చు. మీరు ఎలా రాసినా కానీ పర్వాలేదు, ఎలా రాసినా కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇది మాత్రం గుర్తు పెట్టేసుకొని చేసుకోండి. మీ జీవితంలో ఉండే ధన సమస్యలు ఎటువంటివైనా సరే పోగొట్టుకోండి. ఇక మీకు అంటే లక్ మీ వెంటే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి.